వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. రేషన్ బియ్యం గురించి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది. సామాన్య ప్రజలు కూడా రేషన్ బియ్యం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంను దళారులు కొనుగోలు చేసి ఇతర దేశాలకు తరలించడం అక్రమమా సక్రమమా అనేది ఇప్పుడు తెలియాల్సింది. పేదల దగ్గర తక్కువ రేటుకు బియ్యాన్ని కొనుగోలు చేసి కొంతమంది బడా నాయకులు ఇతర దేశాలకు అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అవినీతి, ఇది మాఫియా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఒక్కసారి రేషన్ బియ్యం గురించి మనం మాట్లాడుకుందాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున పేదలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేదలకు బియ్యం ఉచితంగా ఇవ్వడం పరిపాటి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రేషన్ బియ్యంపై పేదల్లో ఉన్న అపోహ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యము సరిగా ఉండవు, అవి ఉడకబెడితే అన్నం సరిగా కావు, అన్నం మెత్తబడిపోతుంది, ముగ్గాసిన వచ్చాయి, పురుగులు ఉంటాయి, అవి మనం తినలేము అని పేదలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి అనుకునేది కాదు. అయినా గతంలో, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎలాంటి బియ్యం ఇచ్చినా అప్పట్లో పేదలు వాటిని వండుకొని తినేవారు, అన్నం చేసుకొని తినేవారు. అప్పట్లో పెద్దగా బియ్యం దొరికేటి కాదు కాబట్టి రేషన్ బియ్యంనే వండుకొని తినేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాంగా సమాజంలో మార్పులు రావడంతో రేషన్ బియ్యంపై అప్పటి నుంచి ఉన్న అపోహ అలాగే ఉంది. ఆ అపోహతో చాలామంది పేదలు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమును వండుకోవడం లేదు, వారు అన్నం చేసుకోవడం లేదు. కొంతమంది మాత్రము దోశలకో ఇడ్లీల కోసమో కొన్ని బియ్యం ఉంచుకొని మిగతా వాటిని అమ్మేస్తున్నారు. ప్రభుత్వాలు ఒక వ్యక్తికి 5 కేజీల బియ్యము, కొందరికి ఉచితంగా లేదా ప్రభుత్వం కేజీకి ₹1 మాత్రమే తీసుకొని బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ బియ్యము ప్రభుత్వం కొనడానికి ఒక్కో కేజీకి ₹43 పడుతుంది. పేదలకు ప్రభుత్వం ₹1కే ఇస్తుంది. ఇంత రేటు పెట్టినా సరైన బియ్యము పేదలకు అందివ్వడం లేదనే ఒక బాధ కూడా పేదల్లో ఉంది. ₹43 ఒక కేజీ బియ్యంకు పెట్టి ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్నాయి. ఈ బియ్యము మాత్రం వారు వండుకొని తినడానికి పనికి రావడం లేదు. ఈ మధ్యకాలంలో పూర్తిగా రేషన్ బియ్యంను వాడడం చాలామంది మానేశారు. 100కి 80% మంది పేదలు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం వాడడం లేదు, ఇతరులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వము ₹1 మాత్రమే బియ్యం ఇస్తుంది కాబట్టి బియ్యాన్ని తీసుకున్న పేదలు ఇతరులకు, దళారులకు ₹10, ₹12, ₹13, ₹14, ఇలా అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని మంచి బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇది గతంలో తక్కువగా ఉండేది, ఇప్పట్లో ఎక్కువైంది. గతంలో కొంతమంది బియ్యం కొనుగోలు చేసేవారు, కానీ అంత ప్రచారం ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువ మంది బియ్యము ఇతరులకు అమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రచారం వచ్చింది. దీంతో రేషన్ బియ్యం మాఫియాగా ఒక ముఠా ఏర్పడింది. పేదల దగ్గర బియ్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి మరొకరు ఇలాగా అందరూ లాస్ట్కు పెద్ద స్థాయి వ్యక్తి దగ్గరికి ఆ బియ్యమన్ని వెళ్ళాక అవి పోర్టులకు తీసుకెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తూ వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏమంటున్నాయి? అవినీతి, అక్రమం,
రేషన్ మాఫియా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటుంది. విదేశాలకు అధిక రేట్లకు బియ్యాన్ని అమ్ముతున్నారు. రేషన్ బియ్యం ఇతర దేశాలకు వెళ్లకుండా నిలిపివేయాలి, వీటిపై చర్యలు తీసుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ అక్రమము, సక్రమము, అవినీతి, మాఫియా అని దీన్ని ఎలా అంచనా వేస్తారు అనేది ఇప్పుడు చర్చ. అవినీతి అంటే ఇప్పుడు అక్రమ మద్యం ఉన్నది, వేరే దగ్గర నుంచి తక్కువ రేట్లకు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఎక్కువ రేట్లకు, అంటే మద్యం షాపులు లేని సమయంలో అమ్ముతారు కాబట్టి అది అక్రమం. అలాగే గంజాయి నిషేధం కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశాల నుంచి కావచ్చు, అది తీసుకొచ్చి యువకులకు అమ్ముతారు కాబట్టి అది ఒక మాఫియా. అది కూడా అధిక రేట్లకు గంజాయి అమ్ముతారు, కొకైను, ఇలా అన్ని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు, అది మాఫియా. లేదా ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఒక అవినీతి. అలాగే ఇసుకను దొంగతనంగా, అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో కావచ్చు, వారి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ అధిక రేట్లకు అమ్ముకుంటే అది కూడా అవినీతి, మాఫియా. అవి కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ రేషన్ బియ్యం దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం పేదలకు బియ్యాన్ని ఇస్తుంది. ఆ బియ్యాన్ని పేదలే మాకొద్దు అని దళారులకు అమ్ముతున్నారు. ఎక్కడా వారు బలవంతంగా బియ్యాన్ని కొనడం లేదు. అలా అని పేదలు వాళ్ళు తినే బియ్యాన్ని మాత్రం ఇవ్వడం లేదు. వారు ఏ బియ్యం అయితే వద్దనుకున్నారో ఆ బియ్యమును దళారులకు ఇస్తున్నారు. వారు అక్కడి నుంచి ఇంకొకరు ఇలా సరఫరా చేసుకొని వాళ్ళు మాత్రం ఆదాయం పొందుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. రేషన్ బియ్యాన్ని ప్రజలు ఇతరులకు అమ్మకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు పేదలకు మంచి బియ్యం, సన్న బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే పేదలు ఆ బియ్యాన్ని అమ్మకుండా వారే వండుకొని తింటారు. ఇక్కడ మాఫియాను తయారు చేసింది ఎవరు? ప్రజలే, పేదలే. వీళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ మాఫియా అనేది పెద్దగా మారిపోయింది. నెలకు వందలాది వేలాది టన్నుల్లో బియ్యం వస్తున్నాయి కాబట్టి మాఫియాకు అధిక లాభాలు వస్తున్నాయి. దానివలన అధికార పార్టీలో ఉన్న నాయకులు బాగుపడుతున్నారు, అధికారులు బాగుపడుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు, పేదలు తప్ప. అదే ప్రభుత్వం ఆ పేదలకు మంచి జరిగేలా, అంటే బియ్యానికి ఇచ్చే డబ్బు వారికి ఇచ్చే విధంగా, లేదా ఆ బియ్యాన్ని వేరే బియ్యంగా మార్చి సన్న బియ్యం ఇచ్చేలా. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ₹1 కేజీ బియ్యం అందిస్తుంది. అలా కాకుండా కేజీ ఎక్కువ పెంచి మంచి బియ్యము, సన్న బియ్యము పేదలకు ఇస్తే ఆ పేదలు ఆ బియ్యం తినే అవకాశం ఉంటుంది. అప్పుడు రేషన్ మాఫియాను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. రేషన్ మాఫియా అనేదే ఉండదు. పేదలు ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినలేదు కాబట్టి రేషన్ మాఫియా అనేది పెరిగిపోతుంది. ఆ బియ్యాన్ని పేదలు తింటే రేషన్ మాఫియా ఉండదు, అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, ఏది ఉండదు. దీనిపై ప్రభుత్వమే ఆలోచించాలి. రేషన్ మాఫియాను అరికట్టాలంటే అంత ఈజీ కాదు. ఇందులో దేశాలకు సంబంధించిన వారు ప్రమేయం ఉంది. కేంద్రంలోని కొంతమంది నాయకుల ప్రమేయం కూడా ఉందనే ప్రచారం ఉంది. ఇవన్నీ దాటుకొని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే అంత సులభం కాదు అనేది వారికి కూడా తెలుసు. ప్రభుత్వం అయితే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు, మాఫియా ఉంది, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉంటే, మాఫియా వాళ్ళు మాత్రం మేమైతే ఎక్కడ వాటిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనలేదు, పేదలు ఇస్తేనే మేము తీసుకుంటున్నాము, వాటిని ఇతర దేశాలకు వెళ్ళి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నామన్న రీతిలో మాఫియా నుంచి వస్తున్న వాదనలు. ఖచ్చితంగా ఈ వాదనలు మాఫియా నుంచి కూడా వస్తూ ఉంటాయి. ప్రభుత్వం రేషన్ బియ్యం మార్పు చేసి
పేదలు బియ్యం తినే విధంగా సన్న రకం బియ్యం అందించి ఇలాంటి రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి. రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమమా సక్రమమా సబబేనా అనేది రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాఫియా చేసేవారికే దీని గురించి పూర్తిగా తెలియాలి. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూద్దాం.